హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు అయితే ఒక న్యూ మోడల్ ఫ్రాక్ని అయితే డిజైన్ చేయబోతున్నానండి. ఇక శారీ వచ్చేసి ఇదేనండి, ఫ్రాక్ లాగా డిజైన్ చేయమని చెప్పారు కస్టమర్స్ అయితే ఈ శారీ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక మోడల్ని అయితే వేయించుకున్నారండి కస్టమర్స్. అది రెఫరెన్స్ పిక్ని కూడా మనతో అయితే షేర్ చేసుకున్నారు. మీరు కూడా ఆ పిక్ని చూడండి. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బబుల్ హ్యాండ్స్ పెట్టమని, ఇంకా నడుము దగ్గర అంతా కూడా ప్రిల్స్ వచ్చేటట్టు చూడమన్నారు. ఇంకా మోకాల దగ్గర కూడా ఇంకా శారీలో కింద బార్డర్ లాగా వచ్చిన పీస్ అంతా కూడా మన నడుము దగ్గర కంటే ఇంకా డబల్ అంటే ఇంకా ఎక్కువ మొత్తంలో అయితే ప్రిల్స్ అయితే పెట్టమని చెప్పేసి ఈ విధంగా అయితే రెఫరెన్స్ పిక్ని పంపించారండి. పిక్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడైతే డ్రెస్ కటింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు మెజర్మెంట్కు ఏదైతే డ్రెస్ ఇచ్చారో దాన్ని వచ్చేసి ఈ విధంగా పైన షోల్డర్ జాయింట్ ఉంది కదండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింద నడుము జాయింట్ దగ్గర వరకు ఈ విధంగా టేప్ తోటి అయితే మెజర్మెంట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్నప్పుడు నాకు 15 ఇంచెస్ అయితే వచ్చిందండి. 15 ఇంచెస్ ప్లస్ మనకు కుట్లలోకి 1 ఇంచు, టోటల్గా నాకు 16 ఇంచెస్ అయితే ఇక్కడ కావాలన్నమాట. తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ లూజు ఎంత ఉందో టేప్ తోటి అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే మెజర్మెంట్ తీసుకుందాము. ఈ చంక దగ్గర నుంచి ఆ చంక వరకు మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత లూజ్ ఉందో ఇప్పుడైతే మెజర్మెంట్ తీసుకున్నాం. ఇలా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడైతే 19 ఇంచెస్ అయితే వచ్చిందండి. 19 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ కుట్లలోకి సైడ్స్ జాయింటింగ్ కోసం అని చెప్పేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. టోటల్గా నాకు 21 ఇంచెస్ అయితే కావాలన్నమాట. తర్వాత నడుము కూడా లూజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే 19 ఇంచెస్ అయితే వచ్చిందండి. చెస్ట్ అలాగే నడుము కూడా ఒకే మెజర్మెంట్తోనే ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మనం డ్రెస్కి లోపల వేసిన లైనింగ్ని అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఇలా చూసారు కదా, ఇలా తీసుకున్నప్పుడు నాకైతే ఇక్కడ లోపల లైనింగ్ మెజర్మెంట్ 26 ఇంచెస్ అయితే వచ్చింది. ప్లస్ 1 ఇంచ్ అనేది కుట్లలోకి కింద హోల్డింగ్ చేసుకుంటాం కదండి లైనింగ్, 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ. ఇలా లోపల లైనింగ్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము డ్రెస్ ఒరిజినల్ పొడవు ఎంత ఉందో అయితే టేప్ తోటి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఈ విధంగా ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత లోపల ఒరిజినల్ పీస్ ఉంది కదండి డ్రెస్ది, దాన్ని పొడవు ఎంత ఉందో మనకి ఒరిజినల్ హైట్ తీసుకోవాలి. ఈ విధంగా టేప్ తోటి నడుము దగ్గర నుంచి ఈ విధంగా కిందకి ఇక్కడ చూసారు కదా, ఇలా మెజర్మెంట్ అయితే తీసుకుంటే నాకు ఇక్కడ 34 ఇంచెస్ అయితే వచ్చిందండి. డ్రెస్ ఒరిజినల్ మెజర్మెంట్ అయితే 34 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ని అయితే 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఒకవేళ మీకు గోల్ అనేది ఇంకా ఎక్కువ రావాలనుకుంటే ఇంకా 1 మీటర్ ఎక్కువ తీసుకుంటే టోటల్గా 4 మీటర్స్ తీసుకుంటే మీకైతే కంఫర్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇక్కడ నాకు గోల్ తక్కువ వచ్చినా పర్లేదు అని చెప్పేసి నేను ఇక్కడ 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి 3 మీటర్స్లో ఈ విధంగా హోల్డ్ చేసుకునేసి లైనింగ్ని నేను బాడీ పార్ట్ కోసం 1 మీటర్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ అయితే వచ్చింది కదా, దానికి 2 ఇంచీలు అయితే ఎక్స్ట్రా పెట్టుకునేసి లైనింగ్ వెడల్పుని అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నాకు పొడవు వచ్చేసి 16 ఇంచెస్ కరెక్ట్గా అయితే వచ్చిందండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఈ చెస్ట్ లూజు 9.5 ఇంచ్ వచ్చిందని మీకు ఎలా చెప్తున్నానంటే, నాకు టోటల్ మెజర్మెంట్ వచ్చేసి 19 ఇంచెస్ అయితే వచ్చింది కదా. నేను ఒకవైపు కొలుచుకున్నప్పుడు 19 ఇంచెస్లో టేప్ అనేది మన డ్రెస్ మెజర్మెంట్ ఎంత ఉంటుందో దానికి సగాన్ని హోల్డ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ ఎంత అనేది కరెక్ట్ మనకు మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అలానే నాకు 9.5 ఇంచెస్ అయితే చెస్ట్ లూజ్ వచ్చింది. దాన్ని ఈ విధంగా 9.5కి మార్కింగ్ చేసుకొని అలాగే 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా కొలుచుకునేసి ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే నేను లైనింగ్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 4 లేయర్స్గా నేను హోల్డింగ్ చేసుకునేసి ఇక్కడ గుండు పిన్నులు అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఇది పాలిస్టర్ లైనింగ్ కదా, మనకి క్లాత్ మనం కట్ చేసుకున్నప్పుడు జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా లైనింగ్ని పిన్స్ పెట్టేసి పైన ఒక 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి షోల్డర్ జాయింటింగ్ కోసం అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకుంటాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నెక్ అనేది చిన్నగా కావాలంటే 2 ఇంచెస్కి అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఎక్కువ ఉండకూడదు, అలాగని తక్కువగా ఉండకూడదు అని చెప్పేసి నేను ఇక్కడ నెక్ డీప్ని 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లాగా మార్కింగ్ చేసుకునేయండి స్కేల్ తీసుకొని. ఇక్కడ చూసారు కదా,
ఇలా స్కేల్ తోటి ఒక స్క్వేర్ షేప్ లాగా మార్కింగ్ చేసుకునేస్తే మీకు ఏ నెక్ మోడల్ కావాలనుకుంటే ఆ నెక్ మోడల్ని అయితే మీరైతే డ్రా చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్ షేప్ అయినా పెట్టుకోవచ్చు, లేదా రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి చంక 7 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నానండి. చంక డౌన్ కూడా ఇలా 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ మనం నెక్కి ఫ్రంట్ నెక్కి ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగానే ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఈ విధంగా కట్ వర్క్ మోడల్లో అయితే వస్తుంది కదా, ఇక్కడ నేను షోల్డర్ దగ్గర కొంచెం కట్ వర్క్ లాగిచ్చేసి ఇంకా ఫ్రంట్ నార్మల్గానే రౌండ్గా అనేది పెట్టానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు కూడా సేమ్ ఇదే మోడల్ కావాలంటే ఇదే మోడల్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత చంక భాగం అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 1 ఇంచ్ అలా గ్యాప్ 1 ఇంచ్ అలా టేప్ తోటి మార్కింగ్ చేసుకునేసి ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఫ్రంట్ నెక్ లాగా రౌండ్గా అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. అలాగే లైనింగ్ కింది వైపు కూడా మనము ఒక 1/2 ఇంచ్ అంతా ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకునేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా రిమూవ్ చేసేయండి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనకి లైనింగ్ అనేది హెచ్చు తగ్గులు ఎక్కడ లేకుండా సమానంగా ఉండడానికి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక రౌండ్ కూడా మనం ఎగ్జాక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింటింగ్ కోసం 2 ఇంచెస్ అనేటివి ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, అప్పుడే ఆ ఎక్స్ట్రా 2 ఇంచెస్ని తీసుకున్నవి ఇక్కడైతే నేను మళ్ళీ ఒకసారి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంత చూసుకునేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి ఈ విధంగా అయితే లైన్ అయితే వేసేస్తున్నాను. ఇదంతా కూడా సైడ్ జాయింట్స్కి అయితే పడుతుందన్నమాట. ఇలా చేసిన తర్వాత పిన్నులన్నీ ఉన్నాయి కదా, పిన్నులు మొత్తం కూడా గుండి పిన్నులను తీసేసి ఇలా ఫ్రంట్ బ్యాక్ని రెండింటిని కూడా వేరు చేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే నెక్ని కట్ చేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ గుండి పిన్నులు అనేటివి మనకి లైనింగ్ అనేది ఇక్కడ కదలకోకుండా ఈ విధంగా నీట్గా పెట్టేసి మనం ఏదైతే ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్నామో అదే విధంగానే డ్రా చేసుకోండి. ఇక్కడ మీరు షోల్డర్ని కట్ చేసేటప్పుడు మనము 2 ఇంచెస్కి లేదా 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి మాత్రమే మనము ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలండి. మనం డిజైన్ కదా అని చెప్పేసి ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షోల్డరు అలాగే బ్యాక్ పార్ట్ షోల్డర్ కూడా రెండు సమానంగా రావు, ఎక్కువ తక్కువ వస్తాయి. అందుకనేసి మనం ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి అయితే కట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత పీస్ మిగిలి ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ లైనింగ్ పెట్టేసి పైన ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ 4.5 ఇంచ్ తీసుకున్నాను, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కన్నా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకునేసి ఇక్కడ మార్కింగ్ చేసుకునేసి ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ లాగా మార్కింగ్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసి డిజైన్ అయితే ఏం పెట్టట్లేదండి, నార్మల్గా రౌండ్ నెక్కే పెట్టేసి ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా రెడీ అయిపోతాయి. తర్వాత మిగిలిన లైనింగ్ తోటి మనం డ్రెస్ లోపల వేసుకోవడానికి లైనింగ్ని ఈ విధంగా 4 లేయర్స్గా మనము హోల్డ్ చేసుకునేసి ఈ విధంగా 4 లేయర్స్గా పరిచి పెట్టుకోండి. ఇలా పరిచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసేది లోపల లైనింగ్ని అంబ్రెల్లా ఫ్రాక్ లాగా అయితే కట్ చేస్తున్నామండి. ఇక్కడ అంబ్రెల్లా కట్ చేస్తున్నాం కాబట్టి మనకి లైనింగ్ అనేది 2 మీటర్స్ అయినా కూడా సరిపోతుందండి. ఒకవేళ మీరు ప్రిల్స్ పెట్టుకోవాలనుకుంటే లైనింగ్ ఎక్కువ మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి క్లాత్ని. ఇప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్కి డ్రెస్ని తీసుకున్నామో ఆ డ్రెస్ని ఈ విధంగా నడుము దగ్గర కొలుచుకుంటే మనకి మెజర్మెంట్ అయితే ఎంత వస్తుందో దాన్ని బేస్ చేసుకొనేసి మనం టక్స్లు పడతాం కదండి, టక్స్లు పట్టేదానికి ఎంత మెజర్మెంట్ వెళ్తుందో దాంట్లో ఈ విధంగా సగానికి టేప్ అనేది హోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ మెజర్మెంట్ ఎంత తీసుకోవాలో మనకి తెలుస్తుందండి. ఒకవేళ మీకు టేప్తో కొలుచుకోవడం రాదు అంటే మీరు మనకి మెజర్మెంట్కి ఏదైతే డ్రెస్ని తీసుకున్నారో దాన్ని డబల్ లేయర్స్గా మనము మడుచుకుంటే మనకి 4 లేయర్స్ అయితే వస్తుందండి. 4 లేయర్స్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, టేపు పైన మనకి చూసారు కదా, అక్కడ నుంచి కోన్ షేప్లో లాగా మనము టేప్ తోటి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలాగే మనము డ్రెస్ని ఆ చివర్లో పెట్టేసి కొలుచుకున్నా కూడా మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అయితే వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను టేప్ని ఏ విధంగా పెట్టి కొలుచుకుంటున్నానో అదే విధంగానే మీరు డ్రెస్తో కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ నాకు టేప్తో కూడా మెజర్మెంట్ తీసుకోవడం వచ్చు అనుకుంటే ఇక్కడైతే ఇలా టేప్ని పెట్టేసి మార్కింగ్ అయితే చేసుకోండి. మెజర్మెంట్స్ అనేటివి అందరికీ ఒకేలాగే ఉండవండి, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువగా ఉండొచ్చు. ఇక్కడైతే నేను 8.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. టేప్ని ఇదే విధంగానే రౌండ్గా ఇలా ఒకే చోట పెట్టేసి ఇలా రౌండ్గా తిప్పితే మనకు
అంత లైనింగ్ అన్ని వైపులా కూడా సమానంగా ఒకే మెజర్మెంట్ అయితే రావాలన్నమాట. ఇలా నడుము లూజ్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పొడవును కూడా మనము ఎంత మెజర్మెంట్ ఉందో చూసుకోవాలి. నాకు లైనింగ్ మెజర్మెంట్ వచ్చేసి 26 ఇంచెస్ అయితే వచ్చిందండి. 26 ఇంచెస్కి నేను ఇక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు లైనింగ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు మాకు తక్కువగా కావాలంటే తక్కువగా అయినా కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి. మన హైట్ని బట్టి కూడా మనము లైనింగ్ అలాగే శారీ అంటే డ్రెస్ ఒరిజినల్ పొడవును కూడా మనము బేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 26 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే మీకు కరెక్ట్గా అయితే సమానంగా అయితే వస్తుందన్నమాట ప్రతి ఒక్క మెజర్మెంట్ కూడాను. నేను టేప్ని పైన మార్కింగ్ చేసుకున్నాను కదా 9 ఇంచెస్, అక్కడ కూడా టేప్ని ఈ విధంగా కదుపుతూ కింద వైపు కూడా కదుపుతూ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. టేప్ అయితే ఇక్కడ సమానంగా అయితే పెట్టట్లేదు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఎగ్జాక్ట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేయండి. రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవిజయ ఫ్యాషన్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ లోగో అంటే నేను యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఫోటోని పెట్టానో సేమ్ అక్కడ కూడా ఇదే ఫోటోని అయితే పెట్టానండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నాకు ఇంత అంటే లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత నాకు ఇంత అయితే ఇక్కడ క్లాత్ అనేది తక్కువ వచ్చిందండి. నేను మిగిలిన క్లాత్తో ఇక్కడ పీస్ అయితే జాయింట్ అయితే చేయాలి. జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు మొత్తం కూడా ఈ విధంగా ఇప్పుడు ఎలా కోన్ షేప్లో మడిచేసినానో అలా మడిచేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే మనకి కోన్ షేప్లో అయితే అంబ్రెల్లా ఫ్రాక్ లైనింగ్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, నేను మీకు అప్పుడే ఆల్రెడీ ఫస్ట్ అయితే చెప్పేశాను. ఈ శారీలోని బ్లౌజ్ని అయితే నేను యూజ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే అది బేబీ పింక్ వచ్చింది కదా, ఇంకా మనకు రెడీమేడ్లో ఫ్రాక్ లాగా కావాలి కాబట్టి నేను ఇక్కడైతే ఈ బ్లౌజ్ని అయితే తీసుకోవట్లేదు. ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చీర కొంగునైతే నేను ఫ్రంట్కి బ్యాక్కి అయితే వాడుకుంటున్నాను. ఈ శారీని ఈ విధంగా డబల్ హోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను నిలువుగా అయితే చూసానండి. నిలువుగా చూస్తే నాకైతే పీసు జాయింటింగ్ పడుతుందని మళ్ళీ ఈ విధంగా అడ్డంగా వేసేసి అయితే ఇక్కడ నేను ఫ్రంట్కి బ్యాక్కి ఒకేసారి చీరలోని పీస్ని అయితే ఈ విధంగా కట్ చేసేసాను. ఈ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి. నేను నిదానంగా అయితే కట్ చేస్తున్నాను. ఎంత హోల్డింగ్ చేసినా కూడా మళ్ళీ క్లాత్లు అనేటివి విడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్కి ఎంత పొడవు అయితే కావాలనుకుంటున్నానో నేను ఇక్కడ నాకు 10 ఇంచెస్ అయితే కావాలనుకుంటున్నాను. 10 ఇంచెస్ కూడా టేప్ తోటి మార్కింగ్ చేసుకునేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇదే పీస్ అయితే హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా మిగిలిన శారీని మొత్తం కూడాను నేను డ్రెస్ లాగా అయితే కన్వర్ట్ చేసేస్తున్నాను కింద గోల్ కోసం. ఈ శారీని ఈ విధంగా చిన్నగా మనం శారీని ఎలా మడత పెడతామో అదే విధంగా మడత పెట్టేసుకునేసి స్ట్రైట్గా అయితే మీరు నేలపైన పరిచేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మనము శారీని ఎలా హోల్డ్ చేస్తామో అదే ప్రాసెస్లోని చాలా సన్నగా మడుచుకోవాలండి. ఈ వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేయండి. రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను మన ఛానల్లో అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. చూసారు కదండి, ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా అయితే చీరని పరుచుకోండి. ఇక్కడ వచ్చేసి నేను మోకాలు దగ్గర ప్రిల్స్ పెట్టాలని చెప్పాను కదా, అందుకోసం అని వచ్చేసి నేను ఇక్కడైతే మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 10 ఇంచెస్ అయితే కింద ప్రిల్స్ కోసం అయితే పెడదాం అనుకుంటున్నానండి. నాకు టోటల్గా 34 ఇంచెస్ అయితే కావాలి కదా డ్రెస్ మెజర్మెంట్, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 10 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన వచ్చిన బార్డర్ని అలాగే కింద వచ్చిన బార్డర్ రెండింటిని కూడా నేను డ్రెస్కి కింద ప్రిల్స్ లాగా అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి నేను ఎగ్జాక్ట్గా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా మనకి మిడిల్లో ఉండేది వచ్చేసి మనకి చిన్న ప్రిల్స్ పెట్టి నడుము దగ్గర అయితే స్టిచ్ చేయాలండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా, పీస్ అనేది ఇక్కడ కూడా జారిపోకుండా స్ట్రైట్గా అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన పీస్ని తర్వాత మనకి కింద వైపు కూడా మనకి బేబీ పింక్ బార్డర్ అయితే వచ్చింది కదా, అందుకని చెప్పేసి క్లాత్ని ఇలా మర్చుకునేసి
ఇప్పుడు నేను కట్ చేసిన పీస్ని ఈ విధంగా శారీ పైన పరిచేసి దీనిపైన కూడా మనం ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ దగ్గరికి రెండు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకునేసి ఇక్కడ కూడా కట్ చేస్తున్నాను అన్నమాట. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారా నాకైతే 25 ఇంచెస్ అయితే వచ్చిందండి ఇక్కడ బాడీ, శారీలోని బాడీ. ఇక్కడ కింద వచ్చేసి 10 ఇంచెస్. ఇవంతా కలుపుకుంటే నాకు నా డ్రెస్ ఎంత మెజర్మెంట్ కావాలో కన్ఫామ్గా అంతే మెజర్మెంట్ అయితే వచ్చేసింది. కాబట్టి నేను ఇక్కడ కట్ చేసేస్తున్నానండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్లన్నిటిని కూడా ఈ విధంగా హోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇవంతా కూడా మనకి కింద డ్రెస్కి గోల్ లాగా వచ్చే పీసులు అన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నారు కదా, ఇదైతే అమ్రుల్లా టైప్లో అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఇది బాడీ పార్ట్. ఇప్పుడైతే మీకు హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తానండి. హ్యాండ్స్ కటింగ్ కోసం ఈ విధంగా 4 లేయర్స్గా క్లాత్ని అయితే ఈ విధంగా 4 లేయర్స్గా పరుచుకునేసి మనకి క్లాత్ ఇక్కడ ఎక్కువ తక్కువగా లేకోకుండా ఉండడానికి ఇక్కడ చివర్లో అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనము హ్యాండ్స్కి అయితే లైనింగ్ అయితే వేయట్లేదు. లైనింగ్ వేయకుండా నార్మల్గానే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేస్తున్నాం ఇక్కడ. కాబట్టి చివర్లు పోగులు పోకుండా మడిచి కుట్టుకోవడానికి 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ అంత మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత నేను హ్యాండ్స్ అయితే ఇక్కడ 10 ఇంచెస్ అని చెప్పాను కదా, 10 ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్నాను. ఖర్చుతో కలిపి కూడా నేను ఇక్కడ 10 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ ఎగ్జాక్ట్ పొడవు అయితే 8 ఇంచీలు అయితే వస్తుంది. అలాగా మీ హ్యాండ్ పొడవు కూడా ఎంత ఉందో కొలుచుకునేసి మీరు 1 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకునేసి తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఆర్మ్ లూజ్ని కూడా బేస్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనము ఎంతైతే క్లాత్ని పెట్టుకున్నామో నేను ఎగ్జాంపుల్కి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను బాడీ పార్ట్లో ఖర్చుల కోసం అని చెప్పేసి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ప్లస్ ఇంకా 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రాని పెట్టుకోండి. ఎందుకంటే హ్యాండ్స్కి మళ్ళీ పీసు జాయింటింగ్ పడుకోకుండా ఉండాలంటే కొంచెం క్లాత్ అనేది మనం ప్రిల్స్ పెట్టి కుడుతున్నాం కదా, క్లాత్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత తక్కువ వస్తే జాయింట్లు పడతాయండి. అందుకని చెప్పేసి క్లాత్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, తక్కువ అయితే తీసుకోమాకండి. ఇక్కడ చంక డౌన్ అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ప్రిల్స్ పెట్టి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాం కదండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.